గెటప్ అండ్ ప్రతి పాత్రకి ప్రాణం పోసి కోట శ్రీనివాసరావు గారు మన తెలుగువారు అని ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునేంత గొప్పగా తెలుగు సినిమాకి సేవ చేశారు వారు. సో వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్న స్టేజ్ పైకి. ముందుగా వారి బెస్ట్ విషెస్ అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ముందుగా మీ బెస్ట్ విషెస్ మాకు అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. శ్రీమన్నారాయణ చిత్ర పెద్దలందరికీ నమస్కారం. మంచి నిర్మాత రమేష్ గారికి, మంచి దర్శకుడు చావల్ గారికి ఈ సినిమా చాలా గొప్ప విజయవంతమైన సినిమా అవుతుందని చెప్పడానికి ఏ రకమైనటువంటి సందేహం లేదండి. అలాంటి మంచి చిత్రంలో నేను కూడా ఒక మంచి పాత్ర వేయడం జరిగింది. ఇంకా బాలకృష్ణ గారి గురించి చెప్పాలి. అందరూ చెప్పారండి. ఇంకా నేను కూడా చెప్తే దిష్టి తగులుతుంది ఆయనకి. ఒక్కటి చెప్తారండి, ఈ సినిమా ఇప్పటిదాకా మీ ఫ్యాన్స్ బాలకృష్ణ గారి బాలబాబు ఫ్యాన్స్ అందరూ మీ స్లోగన్ ఏమిటి ఒక్కసారి చెప్పండి. జై జై బాలయ్య. ప్లీజ్ 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 ఆగండి. ఇక నుంచి మీకు అవకాశం లేదు. ఎందుకంటే జై బాలయ్య, జై జై శ్రీమన్నారాయణ, అంతకంటే గొప్పగా చెప్పలేను. భగవంతుడి ఆశీస్సులతో ఇంతకాలం బాలకృష్ణ గారు తెలుగు ప్రేక్షకుల్ని, తెలుగుదనాన్ని, తెలుగు మాటని ఎంత చక్కగా నటించి పోషించారో మనందరికీ తెలిసిందే. కాబట్టి వారికి ఇంకా 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 మంచి పాత్రలు ఇలాంటివి చాలామంది డైరెక్టర్లు క్రియేట్ చేయాలని, దాన్ని పోషిస్తే బాలకృష్ణ గారే పోషించాలి అని అనిపించుకోవాలని, ఇక ముందు తెలుగుదనానికి తెగులు పడుతున్న ఈ రోజుల్లో మళ్ళా తెలుగుని తెలుగుగా చూపించేటువంటి ఒకే ఒక్క నటుడు మనకు మిగిలి ఉన్నాడు. ఆయనే నందమూరి బాలకృష్ణ. ఇక ఆయనలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ, మంచిలు చెడ్డలు అన్నీ పెద్దలు పిన్నలు అందరూ చెప్పుకుంటున్నారు. కాబట్టి అవన్నీ నిజం. ఇంకా నేను కూడా ఎక్కువగా చెప్పి ఊరికి ఆయనకి దిశ తగులుతున్న నా అభిప్రాయం ఇందాక చెప్పాను. ఇదే తెలుగుదనం. దానిని ఇక రాబోయే కాలానికి ఏకైక వ్యక్తి చూపించగలిగిన వాడు బాలకృష్ణ. కాబట్టి ఇలాంటి మంచి టైటిల్స్, మంచి కథలు, మంచి తెలుగు పాత్రలు, తెలుగుదనం ఉన్నటువంటి సినిమాలు రాయడానికి ధైర్యం వచ్చేది రచయితలకి ఒక బాలకృష్ణ మీదే. అది ఆయన బ్రాండ్ చేసేసుకున్నారు. అది కలకాలం నిలబడాలని వారి కుటుంబానికి, వారి నాన్నగారికి ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ పేర్లు చక్కగా మళ్ళా ఆయన తర్వాత ఈయనేరా అనేంత గొప్పతనంగా ఇలాగే కంటిన్యూ అవుతూ కలకాలం ఉండాలని ఈ శ్రీమన్నారాయణ సినిమా ఆ నారాయణమూర్తి ఆశీర్వచనంతో చక్కటి సినిమా అయ్యి అఖండ విజయం సాధించాలని మరొక్కసారి ఆ నటరాజును కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. దయచేసి వెయిట్ చేయండి సార్. మీ చేతుల మీదుగా ఒక సాంగ్ లాంచ్ చేయాలి. ఇందాక ఏవి చూడలేదు మనం, బట్ దానికి ముందు ఒక్క నిమిషం వెయిట్. ఎప్పుడు హీరోస్ నిల్చుంటేనే హీరోయిన్స్ వస్తారండి? విలన్స్, క్యారెక్టర్ యాక్టర్స్లు ఉంటే హీరోయిన్స్ రారా? మేము ఒప్పుకో. ఇప్పుడు హీరోయిన్స్ రావాల్సిందే స్టేజ్ పైకి. ఏమంటారు సార్? క్యాత్రినా గారు, మాధవి లత గారు అండ్ ఈషా చావ్లా గారు ముగ్గురు రావాలండి. క్యాత్రినా గారు ఎల్లో ఫ్లవర్స్ నెక్స్ట్ ఫిల్మ్ పైసాలో హీరోయిన్ గా నటిస్తున్నారండి. వారు కృష్ణవంశీ గారి సినిమా. మాధవిలత గారు ఆల్రెడీ నంది గెలిచినటువంటి అమ్మాయి. అండ్ ఈషా చావ్లా శ్రీమన్నారాయణలో
బ్యూటిఫుల్ హీరోయిన్ గా మనల్ని అలరించబోతోంది. So, launch the AV. ఈ పాటకి లిరిక్స్ రాసినటువంటి రైటర్ చంద్రబోస్ గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అండి. వన్స్ మోర్ తప్పకుండా వేస్తామండి. ఇంకొకసారి అంట బాలయ్య గారి ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు, వన్స్ మోర్ ద ట్రైలర్ ప్లీజ్. ఎన్నో అద్భుతమైన పాటలు రాసినటువంటి మీరు బాలయ్య బాబు గారికి పాట రాయడం అంటే ఎంతగా ఆలోచిస్తారు అండ్ ఏమేమి ఆలోచించి రాస్తారు చెప్పండి. చాలా జాగ్రత్త పడతాం. బాలయ్య బాబు గారి గురించి పాట రాసేప్పుడు ఏం ఆలోచిస్తామంటే బాలయ్య బాబు వ్యక్తిత్వం గురించి ఆలోచిస్తాం. ఆయన గురించి చెప్పాలంటే ఎప్పుడో ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. ఈ ఆడిటోరియంలోకి బాలయ్య బాబు రాగానే కొన్ని వందల కెమెరాలు ఆయన మీదికి ఫ్లాష్ అయ్యాయి. కొన్ని వందల మంది ఆయన పలకరింపు కోసం, ఆయన కరచాలనం కోసం ఎదురు చూస్తుండగా వెనకాల ఆయన వెనక సీట్లలో కూర్చున్న నేను, బెరుగ్గా కూర్చున్న నన్ను చూసి చెయ్యెత్తి పలకరించారు. నాతో పాటు నా పక్కనే ఉన్న రచయితలు కందికొండ, ప్రవీణ్, బాలాజీ అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించారు. కవులకు, రచయితలకు, సాహిత్య సృష్టికర్తలకు ఆయన ఇచ్చే గౌరవం, అది ఆయన వ్యక్తిత్వం. అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న బాలయ్య బాబుకి పాట రాయడం ఎప్పుడు కూడా అదృష్టమే. అందుకోసమే బంగారు కొండ, మరుమల్లె దండ, మనసైన అండ, నువ్వేరా లాంటి పాట కానీ, 6 అడుగుల అబ్బాయి, హ్యాండ్సమ్ నువ్వోయి, 7 అడుగులు నాతో వేసేయి అనే పాట కూడా అలాగే జారవాలింది ఆయన వ్యక్తిత్వం తలుచుకోగానే. ఇలాంటి విచిత్రమైన బాణీకి ఇందులో 2 కథానాయికలు, ఒక కథానాయకుడు బాలబాబు ఉంటారు. ఇద్దరితో కలిసి ఆడి పాడే పాట ఇది. ఒక అమ్మాయి పాశ్చాత్య శైలిలో పాడుతుంది, ఇంకొక అమ్మాయి సంప్రదాయ శైలిలో పాడుతుంది, బాలయ్య బాబు జానపద శైలిలో పాడతారు. ఇలా ఒక విచిత్రమైన బాణీని తయారు చేసిన చక్రి తమ్ముడికి, అట్లాగే ఈ పాటకు ఒక మంచి కాన్సెప్ట్ ఇచ్చిన దర్శకుడు రవి గారికి నా కృతజ్ఞతలు. ఎప్పుడూ కొత్తదనం కోసం ఆరాటపడే నా ఉత్సుకతను గమనించి నాకు ఇలాంటి కొత్త పాటలు రాసే అవకాశాన్ని ఇస్తున్న దర్శకులకు, నిర్మాతలకు, సంగీత దర్శకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పిక్చర్ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సభాపూర్వకంగా క్షమాపణ కోరుకుంటున్నా. ఇవాళ గొప్ప ఉత్సవానికి నాయకుడైనటువంటి చక్రి గారి గురించి మాట్లాడటం మర్చిపోయా. ఒక చిన్న ఆనందం వేసిందండి. ఇది అతిశయోక్తి కాదు. ఎక్కుతూ డయాస్ మీదకి వస్తూ సంగీతం గురించి అనుకుంటూనే బాలయ్య గురించి ఏం మాట్లాడాలని టెన్షన్ పడ్డా. దాంతో ఇది మర్చిపోయా. కానీ ఇందాక చక్రి గారిని, బాలయ్య గారిని వీళ్ళందరినీ కూర్చుని ఉంటే స్టేజ్ మీద చూశానండి. చూస్తుంటే బాలకృష్ణ గారిని చూడంగానే నాకు భయం వేసింది. ఏమిట్రా ఇంత చిక్కిపోయాడు బాలయ్య గారు, మామూలుగా స్లిమ్గా ఉంటాడు, మరి ఏంట్రా ఇంత చిక్కిపోయాడు అనుకున్నా. చూస్తే పక్కన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఉన్నాడు.
వీళ్ళిద్దరూ కలిసి అట్ట చేయి పట్టుకుని నడుచుకుంటూ వస్తుంటే 10 అంకె నడిచి వచ్చినట్టుంది. ఒకటి అంకె ఒకటి 0 అట్ట నడుచుకుంటే అట్ట. ఇంత ఆనందంగా ఎందుకు చెప్తున్నానంటే చక్రి మీద నాకు ఆ స్వతంత్రం ఉంది. ఎంత లావుగా ఉండి ఎంత బరువుగా ఉంటాడో అతని మనసు కూడా అంత లోతుగా ఉంటుంది. చాలా మంచి వ్యక్తి, స్నేహశీలి. తర్వాత ఈ పక్కనున్న ఆయనని తలుచుకుంటే ఇందాక ఇప్పుడే అదే చెప్తున్నాను చంద్రబోస్తో. సరస్వతి ఆశీర్వాదం ఉన్నటువంటి ఒక సభలో నిన్ను గురించి నేను ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశం నాకు దక్కాలయ్యా. అది ఎప్పుడు వస్తుందో అంత గొప్ప. ఎందుకంటే తెలుగుదనాన్ని, తెలుగుని మర్చిపోకుండా ఏ సంగీత దర్శకుడికి ఆ బాణీని చక్కగా సమకూర్చి ఇందా చెప్పారే మూడింటిని ఒక ఏకంగా చేసి రాజ్యగలిగినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే చక్రి కూడా తెలుగు 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 అంటే బాగా పిచ్చి ఉన్నటువంటి ఒక మంచి మంచి సంగీత దర్శకుడు. అలాంటి అతనికి ఈ శ్రీమన్నారాయణ మళ్ళా ఆయనకి ఆ నారాయణమూర్తి చక్కటి ఆశీర్వాదం ఇచ్చి మళ్ళా మన చక్రిని మన బాలయ్య బాబు గారితో కలిసి వీరి కాంబినేషన్ మనందరం ఎన్నో మంచి చిత్రాలు చూడాలని మరొక్కసారి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.